మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం. ఈ సమావేశానికి హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బంది, జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జక్యా సుల్తానా, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న లిఫ్ట్ రిపేర్ చేయించామని, రోగులకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ లాంటి పరికరాలను తీసుకురావడానికి కృషి చేశారని, ఆసుపత్రిలో మరుగుదొడ్లు ఏర్పాటు, పరిశుభ్రత అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. How many times you have went there? Do you have a record? It is photographed 3-4 times. We have yes, sir. Everything is there. Everything is there. Well documented, sir. I am not undermining you, sir. But it would be a challenge, right? Always you need to hire some bus. You need to take your only. One of the biggest must be school only. Pakkake. A school health profile. You need to visit schools also, no? In that. Last year we did the eye checkup program. Make a health profile, sir. Student health profile तैयार है. तुमने classes started नहीं किया तो second year में. अब आए तुमने second year में तो अन्य private medical तो. अच्छा वाले अच्छी वाले second year रहा है. Platform for us to collectively review the progress of ongoing works, deliberate on key development requirements, and plan for future initiatives aimed at improving the hospital infrastructure, facilities, and overall patient care. Your valuable guidance, suggestions, and wholehearted cooperation are vital in ensuring that we achieve our shared goal of providing quality healthcare services to the community. I once again welcome you all and look forward to a productive and meaningful discussion. I request Superintendent Madam Sunita Madam to talk on progress of the hospital in the last few months. 3 months meeting definitely we'll address all problems. ఒక్కొక్కటి ఒక 1 year లో అన్ని మెల్లిమెల్లిగా ఇంకో రెండు చేద్దాం. ఆ రిజిస్ట్రేషన్ కూడా పెంచాలన్న, ఇద్దరే ఉంటారు, లైన్ మాత్రం పెద్ద చాలా ఇష్యూ. గవర్నమెంట్ ఇవ్వాలి కదండి, అన్ని గవర్నమెంట్. మీరు మా ప్రతినిధి కాబట్టి మీకు చెప్పాలి కదా. అంటే ఒక రిపోర్టర్ కాదు, ఇప్పుడు ఇక్కడ స్థానికునిగా ఓటర్ కూడా చెప్పాలి కదా. ఒక్కొక్కటి అడుగుతుంటేనే 10 అడుగుతున్నాం, 3 ఇస్తున్నారు, మళ్ళీ 10 అడుగుతాం, మళ్ళీ 3. అంటే గవర్నమెంట్ అట్లనే ఫంక్షన్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది ఒక సిస్టమ్ పెట్టి ఒక మంచిని పెట్టేది కదా, పెద్ద గవర్నమెంట్ జీవో ఇచ్చాల్సిన పని కాదన్నది. యూ కెన్ టేక్ ఇనిషియేటివ్ యాజ్ యూ టోల్డ్. నేను 2-3 లక్షలు కావాలని చేస్తాను కదా. నెలకు శాలరీ ఇవ్వాలి అన్న, రాజశేఖర అన్న తలుచుకుంటే పెద్ద పని అన్నది. ఎప్పుడైనా కానీ ఒక శాశ్వతం ఉండాలన్నమాట. అంటే దానికి ఒక కంటిన్యూయేషన్ ఉండాలి. నేను ఇందాక అదే చెప్తున్నాను మీకు. అంటే మన 6 మంది కార్పొరేటర్ ఉన్నారు మల్కాజిరి, మొత్తం కలిపి 9 మంది. ప్రతి కార్పొరేటర్ ఒకరు అడాప్ట్ చేసుకోవచ్చు కదా ఎంప్లాయీని. నేను అంటుంది కదా, ఆఫీసులు ఇక్కడే ఆ రకంగా చేసుకోవచ్చు కదా. సేవ చేయడం అంటే ఈ రకంగా అయితే సరే, నేను నా మనిషిని పెట్టినా మీ సేవ కూడా నేను చేసుకుంటూ ఒక్కరు నడిపితే వాళ్ళకి పేషెంట్స్కి హెల్ప్ అవుతుంది. అంటే ఆ రూట్లో ఉండలేము, కానీ యూ కైండ్లీ కంట్రిబ్యూట్ యువర్ గుడ్ వర్డ్, మంచిగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. లక్కీలీ ఇది ఇంత అద్భుతంగా. ఇవాళ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ యొక్క మీటింగ్ మన ఏరియా హాస్పిటల్లో ఇక్కడ జరగడం జరిగింది. దీంట్లో సూపరింటెండెంట్ సునీత గారు, మరియు ఆర్డీఓ గారు, మరియు మన డీసీ గారు, మరియు మిగతా డాక్టర్లు, మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ అయినటువంటి దొంది శ్రీనివాస్ గారు మరియు స్వప్న గారు, ఏవైతే ఇబ్బందులు ఉండేనో ఆ ఇబ్బందులన్నింటినీ కొన్నింటిని అధిగమించాం. ఒక లిఫ్ట్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంటే ఆ లిఫ్ట్ ని రిపేర్ చేయించుకోగలిగినాం. ఆపరేషన్ థియేటర్ లో కొన్ని సివిల్ వర్క్స్,
దానికి సంబంధించిన వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని, అంటే ఒక ఆపరేషన్ థియేటరే ఉండే, ఇంకో ఆపరేషన్ థియేటర్ ఫంక్షనల్లో లేకుండే, దాన్ని కూడా టోటల్ గా ఫంక్షనల్ లోకి తీసుకురాగలిగినాం. బోర్వెల్ కూడా శాంక్షన్ అయింది, దాని డబ్బులు కూడా వచ్చేసాయి. అదేవిధంగా అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ కి మనం సపరేట్ గా గ్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం అప్పుడు లాస్ట్ మీటింగ్ లో, అది కూడా జరిగింది. మరియు మెకనైజ్డ్ లాండ్రీ, అంటే ఈ యొక్క మన ఏదైతే షీట్స్ ఉంటాయో పేషెంట్ కి సంబంధించినవి, వాటిని అన్నిటికీ ఉతకడానికి, బెడ్ షీట్స్ ఇవన్నీ ఉతకడానికి మెకనైజ్డ్ లాండ్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గత 1-2 years లో ఇవన్నీ డెవలప్మెంట్ జరగడం. ఇంకోటి ROR ప్లాంట్ కి పేషెంట్ అటెండెన్స్ షెడ్ ఒకటి, జనరేటర్ రిపేర్ కి కూడా మనము ఫండ్స్ కోసం గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తే అవి శాంక్షన్ అయి టెండర్ ప్రక్రియలో అవన్నీ కూడా ఉండడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకు ఒక సిటీ స్కాన్ మొత్తం శాంక్షన్ అయి ఉంది. ఈ సిటీ స్కాన్ వల్ల అనేక మంది రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది. బయట పోయి 8-10 వేలు పెట్టుకునే బదులు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేసిన వెంటనే ఆ సిటీ స్కాన్ ని ఇక్కడ అమర్చుకోవడం జరుగుతుంది. అదే విధంగా బ్లడ్ సెంటర్, అంటే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ వల్ల ఎంతో మందికి జీవన ప్రదాత అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ లో ఎప్పుడు కూడా రక్తంని నిల్వ ఉంచుకుంటారు, ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడెప్పుడు దాతల నుంచి సేకరించి ఇక్కడ పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ నుంచి కానీ అటెండర్స్ నుంచి కానీ అవి తీసుకొని అక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏ బ్లడ్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా మన హాస్పిటల్ ని కన్సల్ట్ చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. అదేవిధంగా టెస్ట్లకు సంబంధించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టీ హబ్ కి సంబంధించి అది కూడా ఇక్కడ శాంక్షన్ చేయించుకున్నాము. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చేయడానికి సహకరించిన మా సునీత మేడం గారికి, మా RDO గారికి, మా DC గారికి, ప్రత్యేకంగా మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ కి మరియు మా కలెక్టర్ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలా. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు చాలా ఏమంటారు దాన్ని చొరవ తీసుకొని ఫండ్స్ ని వెంటనే శాంక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనరసింహ గారు మా యొక్క హాస్పిటల్ ని ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు, అదేవిధంగా మా DMHO గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.